ఈ వీడియోలో ఆర్ఎల్ లోడ్లో మనం సప్లై ఇచ్చినప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ టీడీటీ. అయితే ఈ పవర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ పవర్, దట్ ఈస్ వి ఆఫ్ టీ ఇంటూ ఐ ఆఫ్ టీ. ఇక్కడ మనకి ఇది సప్లై వోల్టేజ్ అండ్ సప్లై కరెంట్. మీరు వోల్టేజ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ కరెంట్కి మధ్యలో మనకి కొంత పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ టీటా ఉంది. సో ఒక వేవ్ని నేను రెఫరెన్స్ వేవ్ అనుకుంటే రిమైనింగ్ వేవ్ నాకు లీడ్ కానీ ల్యాగ్ కానీ అవుతుంది. హౌ మచ్ యాంగిల్? విత్ టీటా యాంగిల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే విని రెఫరెన్స్గా తీసుకుంటే నా వి అనేది ఏమవుతుంది? విఎం సైన్ ఒమేగా టీ. సో వి రెఫరెన్స్ అయింది కాబట్టి నా కరెంట్ ఎంత అవ్వాలి? ల్యాగ్ అవ్వాలి. సో ఐఎం సైన్ ఒమేగా టీ మైనస్ టీటా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కరెంట్ సప్లై కరెంట్ ఐతో మీరు కంపేర్ చేస్తే నా సప్లై వోల్టేజ్ వి అనేది మనకి టీటా యాంగిల్ లీడ్లో ఉంది. సో ఒకవేళ నేను విని రెఫరెన్స్గా అనుకుంటే అప్పుడు నా ఐ ఎక్కడ ఉన్నట్టు? టీటా యాంగిల్ ల్యాగ్లో ఉన్నట్టు. సో దానికోసం మీరు కావాలంటే ఈ ఫేజర్ని ఇలా టీటా యాంగిల్ రొటేట్ చేస్తే దెన్ మై వి విల్ కమ్ టు ద రెఫరెన్స్ లైన్ అండ్ మై టీటా will be the remain same here and I will come down. సో ఇది నా I. సో దాన్ని నేను మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఈ విధంగా రాశాను. నౌ ఇప్పుడు మీరు దీన్ని వేవ్ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ రాయాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, వి ఆఫ్ టీ అనేది నాకు స్టార్ట్స్ ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అయింది. చూడండి, జీరో నుంచి స్టార్ట్ అయింది. వి ఆఫ్ టీ అంటే రెఫరెన్స్ వేవ్ and it is going like this. Now dotted line I of t మీరు అబ్జర్వ్ చేస్తే టీటా యాంగిల్ తర్వాత స్టార్ట్ అయింది, అంటే ల్యాగింగ్లో ఉంది. ఇప్పుడు వీటిని మీరు మల్టిప్లై చేస్తే ఇన్స్టెంట్ యూ విల్ గెట్ ఇన్స్టంటేనియస్ పవర్ పి ఆఫ్ టీ. సో ఈ పాయింట్ దగ్గర నా పవర్ జీరో, ఎందుకు అంటే వోల్టేజ్ జీరో కాబట్టి. అగైన్ ఇక్కడ పవర్ జీరో, ఎందుకు అంటే నా కరెంట్ జీరో కాబట్టి. అగైన్ ఈ 0 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ది పవర్ 0 పాయింట్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బిట్వీన్ దీస్ టూ జీరో వాల్యూస్ మినిమాస్ దేర్ షుడ్ బి ఏ మ్యాక్సిమా. సో ఎక్కడ ఉంటుంది మ్యాక్సిమా? అయితే ఇది పాజిటివ్ నెగిటివ్. మీరు ఈ ఐని కానీ నెగిటివ్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే యూ విల్ గెట్ నెగిటివ్ ఐ అండ్ పాజిటివ్ వి. సో ఖచ్చితంగా బిట్వీన్ దీస్ టూ మనకి ఏమవుతుందండి? నెగిటివ్ మ్యాక్సిమా రావాలి పవర్ అది. సో వీ హ్యావ్ నెగిటివ్ మ్యాక్సిమా హియర్. నౌ బిట్వీన్ హియర్ అండ్ హియర్ అగైన్ ఇఫ్ యూ మల్టిప్లై వి అండ్ ఐ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూ మనకి పాజిటివ్. సో ఈ క్రాసింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి పీక్ వాల్యూ వస్తుంది, పవర్ సంబంధించిన పీక్ వాల్యూ. నౌ అగైన్ ఈ పాయింట్లో నెగిటివ్ పీక్. సో ఇలా మనకి పవర్ వేవ్ ఉంటుంది. అబ్జర్వేషన్ మీద అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి సింగిల్ సైకిల్ ఏసీ కరెంట్ వేవ్ ఉంటే, సింగిల్ సైకిల్ డాట్ లైన్ అబ్జర్వ్ చేయండి, సింగిల్ సైకిల్ ఉంటే ఈ సింగిల్ సైకిల్లో మనకి 2 సైకిల్స్ పవర్ వేవ్స్ వచ్చాయి. ఇక్కడ దాకా ఒకటి, అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి. సో అగైన్ ఫర్ ఆర్ఎల్ లోడ్ పవర్ వేవ్ ఈస్ డబుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. నౌ ఇప్పుడు దీనికి యావరేజ్ వాల్యూ కట్టాలి అంటే ఏం చేయాలి? ఏరియా కవర్డ్ బై ది పవర్ వేవ్ బై డిస్టెన్స్ కవర్డ్ బై ది పవర్ వేవ్. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి సో ఈ పి ఆఫ్ టీని
మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో Vm Im, this is sin omega t into sin omega t minus theta. Sin A sin B ఫార్ములా ఉంది. సో మల్టిప్లై 2 అండ్ డివైడ్ బై 2. సో 2 sin A sin B. సో ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ కొన్ని మనం రీకాల్ చేసుకుందాం. దట్ ఈస్ కాస్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు కాస్ A కాస్ B మైనస్ sin A sin B. అదే మనకి కాస్ A మైనస్ B అయితే కాస్ A కాస్ B ప్లస్ sin A sin B. సో మనకు కావాల్సింది sin A sin B ఫార్మాట్. అంటే ఏం చేస్తాం మనం, కాస్ A మైనస్ B మైనస్ కాస్ A ప్లస్ B చేస్తే వాట్ విల్ గెట్ దిస్ వన్ మైనస్ దిస్ వన్. సో మనకేమవుతుంది, ఈ కాస్ట్ టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి అండ్ యూ విల్ గెట్ 2 sin A sin B. సో sin A sin B is equal to cos A minus B minus cos A plus B is equal to 2 sin A sin B. సో ఇప్పుడు ఇది ఇక్కడ రాద్దాం. సో Vm Im by 2 into cos A minus B minus cos A plus B. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏమున్నది, మనకి ఒమేగా టీ ఉన్నది. బి ప్లేస్లో మనకి ఏమున్నది, ఒమేగా టీ మైనస్ టీటా ఉన్నది. సో సబ్స్టిట్యూట్ చేయండి. వి గెట్ Vm Im by 2 cos omega t minus of this one, that is minus omega t plus theta. Minus cos omega t plus omega t minus theta. సో ఇది మనకి Vm Im by 2 into omega t cancel. This is cos theta minus cos 2 omega t minus theta. ఇది మనకి P of t. ఇప్పుడు ఈ P of tని మనం యావరేజ్ వాల్యూ కడుతున్నప్పుడు 0 to 2π 1/2π. సో ఇక్కడ ఎందుకు 2π తీసుకుంటున్నాను, వోల్టేజ్ వేవ్ చూడండి, వోల్టేజ్ వేవ్ 2π రేడియన్స్కి మనం తీసుకుంటే బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ వోల్టేజ్ వేవ్లో మనకి అబ్జర్వ్ చేస్తే అగైన్ వీ హ్యావ్ 2 సైకిల్స్ ఆఫ్ పవర్ వేవ్. సో కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా మీరు లిమిట్స్ 0 to 2π తీసుకోండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో దట్ ఈస్ 1/2π integral 0 to 2π. Substitute this Vm Im by 2 cos theta minus cos 2 omega t minus theta d omega t. Vm Im కాన్స్టెంట్ కాబట్టి బయటికి పట్టుకొచ్చేస్తున్నాను. Vm Im అండ్ 2 కూడా మనం బయటికి పట్టుకొచ్చేవచ్చు 2π. నౌ ఇంటిగ్రేట్ దిస్. కాస్ టీటా అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ, ఎందుకంటే టీటా అనేది పవర్ ప్యాటర్ యాంగిల్. సో కాస్ టీటా అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో కాస్ టీటా దీనికి మనకి ఒమేగా టీ వస్తుంది ఇంటిగ్రేట్ చేస్తే, మైనస్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 2 omega t మైనస్ టీటా. 2 omega t మైనస్ టీటాకి డెరివేటివ్ మనకి 2 అండ్ that should be divided and we have lower limit and upper limit. Now substitute Vm Im by 2π. So small mistake, this is not energy, this is P average. This P average. Now Vm Im by 2π, substitute
upper limit, that is 2 pi minus sine 2 into 2 pi minus theta by 2. Lower limit is cos theta into 0 minus into minus plus sine 2 into 0 minus theta by 2. Now observe here, this value is 0 and this is Vm Im by 2 pi into cos theta into 2 pi minus and this value is sine 4 pi minus theta, that is minus sine theta. So that minus and this minus will become plus, that is plus sine theta, and this is sine minus theta, so that is minus sine theta. So this is 2, this is 2. Now this one and this one both are cancelled. Right, okay, there is a small mistake we done here. ఇక్కడ చూడండి, ఇది 2 pi ఉంది, ఇక్కడ 2 మనం మర్చిపోయాం. సో ఇట్ విల్ బి 2 హియర్ అండ్ ఇట్ విల్ బి 2 హియర్ అండ్ ఇట్ విల్ బి 2 హియర్. నౌ 2 pi క్యాన్సిల్డ్. సో ఫైనల్ మనకి ఏమున్నది, Vm Im by 2 into cos theta. సో దిస్ ఈస్ P యావరేజ్. దీనికి స్మాల్ మ్యానిపులేషన్, దీన్ని నేను √2 into √2 కింద రాస్తాను. సో ఐ కెన్ రైట్ Vm by √2 into Im by √2 into cos theta. సో Vm by √2 నేను Vrms అని రాయొచ్చు, Im by √2 నేను Irms అని రాయొచ్చు, and this is cos theta. So P average is equal to Vrms into Irms into cos theta. So this is the average power consumed in the RL load. సో ఇక్కడ మనం 2 extreme condition అబ్జర్వ్ చేద్దాం. theta is equal to 0. వాట్ ఇట్ మీన్, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 అయింది. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 అంటే ఈ వోల్టేజ్ ఫేజారు కరెంట్ ఫేజార్కి ఇన్ లైన్ వచ్చేస్తుంది. వోల్టేజ్ ఫేజార్ కరెంట్ ఫేజార్కి ఇన్ లైన్ ఉందంటే అర్థం ఏంటండి, దట్ ఈస్ ప్యూర్ రెసిస్టివ్ ఎలిమెంట్. ప్యూర్ రెసిస్టివ్ ఎలిమెంట్లో ఆల్రెడీ మనం యావరేజ్ పవర్ని Vrms ఇంటూ Irms కింద ప్రూవ్ చేసాం. సో కీప్ హియర్ theta is equal to 0. సో ఏమైందండి, 1. సో యావరేజ్ పవర్ is equal to Vrms ఇంటూ Irms. దట్ ఈస్ ద యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద రెసిస్టివ్ ఎలిమెంట్. నౌ theta is equal to 90 పెట్టండి. నౌ theta 90 పెడితే దాని అర్థం ఏంటండి, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో 90 degrees, అంటే నా వోల్టేజ్ ఫేజార్ ఇక్కడ ఉంటుంది. సో ఇదే కండిషన్ ప్యూర్ ఇండక్టర్ కండిషన్. సో ఇక్కడ cos theta is equal to 90 పెడితే టోటల్ వాల్యూ ఇస్ 0. సో యావరేజ్ పవర్ మనకి 0 ఇన్ ప్యూర్ ఇండక్టర్ కేస్.